హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చాలామంది లైక్ చేయట్లేదండి, అస్సలు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం నేను కష్టపడి వీడియోలు తీస్తున్నాను. వీడియో అంటే మీకు ఈ స్టోరీ అందించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఎడిటింగ్ వర్క్ అదంతా చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ అయితే ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టార్టింగే మనకి సీరియల్లో మంచిగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కలిసిపోయింది మహాలక్ష్మి నాతో, ఇంకా చాలా మంచిగా ఉంటుంది, ఇదివరకు ఇట్లా గొడవలు పడట్లేదు అని చక్రి అనుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపల ఇంటి ముందు వచ్చి కారు ఆగిద్ది. అప్పుడే విక్కీ వస్తాడు. విక్కీ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, మహాలక్ష్మి వర్క్ చేస్తుంది కదా, వాళ్ళ బాస్ అనమాట. ఇంకా తను లీవ్ పెట్టుకుంటుంది ఊరెళ్ళడంతో. సో ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి వస్తాడు ఇంటికి. అయితే నాకు కొంచెం టైర్డ్ అయిపోయినాను కదా, అందుకే రావట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇంకా అప్పుడు చక్రి స్టార్టింగ్ ఇంట్లోకి రానివ్వడు అనమాట. ఏంటి ఇలా ఎవరు కొలీగ్స్ ఎవరు జాబ్కి రాకపోయినా ఇంకా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారా, మీ ఉద్యోగం అదేనా అంటూ ఉంటాడు. అయితే అందరూ రాకపోతే నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను, మా నాకు లక్కీ చామ్ కాబట్టి నేను వస్తున్నాను, తను నాకు స్పెషల్ కాబట్టి నేను వస్తున్నాను అని చెప్పి అయితే విక్కీ చెప్తాడు. ఆ మాటలకు చాలా కోపం వస్తుంది. తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే కింద పడేసి కొట్టేస్తున్నట్టుగా చక్రి అయితే ఊహించుకుంటూ ఉంటాడు. సో అదంతా కళ అని చెప్పి ఇంకా తర్వాత అందరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి గురించి ఈ విక్కీ మాట్లాడే మాటలన్నీ కూడా అసలు మండిపోతూ ఉంటుంది చక్రికి. చాలా అంటే చాలా కోపం వస్తుంది. పద్దా కజిన్ అని చెప్తూ ఉంటాడు. అసలు ఏంటి కజిన్ అని అంటున్నాడు. వీడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇంక ఈ లోపలే మహాలక్ష్మి వచ్చేస్తుంది. పద్దాక కజిన్ అంటే మానే అని చెప్దాం అనుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి ఏంటి మీరు ఓకే ఎంతో మాటలంటే మీరు ఇంకా వెళ్ళలేదా అని మహాలక్ష్మి వచ్చిద్ది. ఏం లేదండి పంపిద్దామనే వచ్చాను, అసలు నాకు కజిన్ కాదు, అసలు నా భార్య మహాలక్ష్మి అని చెప్పేయాలనుకుంటాడు చక్రి. ఈ లోపలే మహాలక్ష్మి వస్తుంది. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చక్రి చెప్తాడు. ఎలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమైద్ది అంటది. ఇలాంటి వాళ్ళు దగ్గర అయ్యి ఫస్ట్ తర్వాత ఏమో ప్రేమిస్తున్నాను ఫ్రెండ్షిప్ అంటారు ఫస్ట్, తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్తారు అని అంటే, ప్రేమిస్తే ప్రేమించనివ్వండి, ప్రేమించడం వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ప్రేమిస్తే మనకేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ముందు నేను కూడా ప్రేమిస్తానేమో ఎవరికి తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా ఆ మాటలకి చక్రికి సౌండ్ ఉండదు. ఏంటి ఇంత మాట అంది, ప్రేమిస్తే ప్రేమిస్తానేమో అంటుంది ఏంటి, నన్ను ఉడికించడానికి అలా చెప్తుందా, నిజంగా అలా చెప్తుందా అని చెప్పి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు చక్రి అయితే. ఇంకా తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఏంటి ఇలా జరిగింది, మహాలక్ష్మి నిజంగానే ప్రేమిస్తుందా అని చెప్పి చాలా డౌట్స్తో ఉంటాడు. అయితే ఇంకా కొంచెం ఫొటోస్ అటు ఇటు అయినాయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నైట్ అయితే మనీషాకి అస్సలు నిద్ర పట్టదు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ లైన్గా పడుకుంటారు కదా, పెద్ది చక్రి కేశవ అలానే కన్నా పడుకుంటారు కదా, పడుకుంటే ఇంకా అలాగా చూస్తూ ఉంటుంది వాళ్ళని. ఇంకా తనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఊర్లో జరిగినవి అన్నీ. పెద్దితో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది మనీషా అయితే. ఇంకా అప్పుడే వాటర్ తాగుదామని చూస్తే వాటర్ బాటిల్లో వాటర్ ఉండవు, వాటర్ తీసుకుంటాకి వెళ్ళిద్ది. ఇంకా పెద్దికి దుప్పటి లేకపోవడంతో తన దుప్పటి తీసుకెళ్ళి అయితే పెద్దికి కప్పుతుంది. ఇంకా మంచిగా అన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే సీరియల్లో అర్థమవుతుంది మనీషా మాధవాని ఇష్టపడుతుంది అని చెప్పి, తనని ఏ పని చేయనివ్వకపోవడం, ఆయనకి దుప్పటి కప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. తనని వర్క్ కూడా సరిగ్గా చేయనివ్వదు. తర్వాత అయితే ఈ కన్నా వాళ్ళ టాపిక్ వస్తుంది అనమాట. చక్రి కేశవ అయితే కూర్చొని ఉంటారు. కన్నా ఈ లోపల వచ్చి ఫోటోలు పంపించండి నావి నాకు స్టేటస్ పెట్టుకోవాలి అని కన్నా అంటాడు. ఏం ఫోటోలు ఏమీ లేవు ఇందులో, కాలు ఒకటిది, చెయ్యి ఒకటిది, మొహం ఒకటిది అలా ఉన్నాయి, ఈ ఫోటోలు వాడియేనా అని కాసేపు కన్నానైతే వేడిపించిన తర్వాత అయితే ఫొటోస్ పంపుతారు.
ఫొటోస్ పంపిన తర్వాత అయితే చూసుకుంటాను, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అని చెప్పైతే అప్పుడు అలా అనుకుంటారు. ఈ లోపలైతే కేశవ చక్రి ఉడికిపోతూ ఉంటాడు కదా. ఇక్కడ ఇద్దరు మహాలక్ష్మిను అలానే మనీషా కూర్చొని బాగా నవ్వుకుంటూ ఉంటారనమాట కేశవ చేసిన పనికి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.